పవన్ కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యేలకి ఫుల్ వార్నింగ్ ఇచ్చారా? పార్టీ నిర్మాణంపై ఫుల్గా ఆయన శ్రద్ధ పెట్టారా అంటే ఎస్, అవునని అనిపిస్తుంది. రీసెంట్గా మనందరికీ తెలుసు, జనసేన ఉద్యమీయులకి సంబంధించి ఒక ఆత్మీయ సమావేశంలో చాలా క్లియర్గా చాలా విషయాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. ఆ తర్వాత చాలా వేగంగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీల గురించి, నిర్మాణం గురించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టైం కూడా కొంచెం కేటాయించడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసింది. అంతేకాదు, రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనేది కూడా అందరికీ తెలుసు. బట్ ఆయన మీద పిలిచి మరి అతని విప్ పదవికి రాజీనామా చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరారట. గతంలో ఒక అమ్మాయితో ఉండేటువంటి రిలేషన్ బహిర్గతమైంది. అసెంబ్లీలో వీడియో కాల్స్ మాట్లాడడం, ఇంకొకటి అవన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయనటువంటిది అందరికీ తెలిసింది. దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ అరవ శ్రీధర్ తాజాగా ఇంకొక వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి. అది కూడా ముస్లిం మహిళలను కించపరుస్తూ అతను చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆగ్రహాన్ని తెప్పించాట. రీసెంట్గా ఆయన ఏదైతే ఆ మహిళ వీణ అనేటువంటి మహిళ ఉందో, ఆ మహిళకి సంబంధించినటువంటి వీడియో లీక్స్లోనే ఈ వీడియో కూడా బయటకు వచ్చిందనేటువంటిది కూడా అందరికీ తెలిసింది. ఆ ముస్లిం మహిళల గురించి కొన్ని తప్పుగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావటం, వెంటనే అతన్ని పిలిచి నువ్వు వెంటనే విప్ పదవికి రాజీనామా చేయమని చెప్పడం, ఇలాంటివి గనక కంటిన్యూ చేసి వెంటనే గనక నీకు ఉండేటువంటి ఇష్యూస్, నీ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఇష్యూస్ కావచ్చు, వెంటనే క్లియర్ చేసుకోకపోతే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, అవసరమైతే నువ్వు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయవలసి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చి పంపించారట. దాని మీద ఇప్పటికే నాకు 4 వారాలు గడువు ఇవ్వండి, ఆ తర్వాత నేను ఈ లోపు అన్ని కూడా క్లియర్ చేసుకుంటానని అక్కడ కూడా చెప్పారట. ఇంకొక పక్క జనసేన పార్టీ ఇంకొక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిర్రి బాలరాజు మీద కూడా కొన్ని ఆరోపణలు రావడం అనేది కూడా జరిగింది. దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే చిర్రి బాలరాజుకు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంట్లో ఉండేటువంటి సమస్యల గురించి కావచ్చు, బయట ఉండేటువంటి అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లేదంటే ఆ నియోజకవర్గానికి ఇవ్వాల్సినటువంటి నిధులకు సంబంధించి ఏవైతే జరిగాయో అవన్నిటి గురించి కూడా పూర్తి స్థాయిలో మనకి ప్రజలకి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద దృష్టి పెట్టమని చెప్పారట. అలాగే ఈ ఇంటర్నల్గా ఆయన ఇంట్లో పర్సనల్ ఇష్యూస్ మీద కూడా పూర్తి స్థాయిలో మీరు క్లియర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇన్ని రోజులు గడువు ఇస్తున్నాను, లేకపోతే మాత్రం సీరియస్ యాక్షన్ కూడా మీ మీద కూడా తీసుకోవాల్సి ఉంటుందని చిర్రి బాలరాజుకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు, మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది ఎవరైతే చిన్న వస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ డెసిషన్స్ కూడా తీసుకోబోతున్నారట. 1-to-1 పర్సనల్గా పిలిచి వాళ్ళతో పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు పార్టీ నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీల గురించి కూడా ఎలాంటి వాళ్ళని తీసుకోవాలి, ఏం చేయాలి అనేది ఒక ఫైర్మెన్ కమిటీ లాంటిది ఒకటి వేసి దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీ చాలా సీరియస్గానే పార్టీ నిర్మాణం మీద 2029కి వచ్చేటప్పటికి ఎలా ఎమ్మెల్యేలను పెంచాలి అనే దాని మీద ఒకటైతే, రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా జనసేన పార్టీ చాలా సీరియస్గానే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తాం.